యూపీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయిపోయాయి. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈవీఎంల ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ కూడా సమాజ్వాదీ పార్టీ నేతలు రాత్రి నుంచి అక్కడే ఉన్నారు. ప్రస్తుతం లక్నోలోని రామాభాయ్ గ్రౌండ్ కౌంటింగ్ సెంటర్ నుంచి మా ప్రతినిధి శర్మ మరింత సమాచారం అందిస్తారు. యూపీ ఎలక్షన్ కౌంటింగ్ కు ఇక కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. అన్ని ఏర్పాట్లు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. లక్నోలోని రమాబాయి అంబేద్కర్ భవన్ దగ్గర కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ 9 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఇక్కడ జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ స్క్రీన్ లో 9 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపరిచినటువంటి గదులను ఇక్కడ డిస్ప్లే చేశారు. అఖిలేష్ యాదవ్ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ కు గురయ్యాయి. ఎన్నికల కమిషన్ మీద తమకు నమ్మకం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి గదుల్లో భద్రపరిచినటువంటి ఆ ఈవీఎంల డిస్ప్లేను ఈ టీవీల ద్వారా మనకు ఆవరణ బయట చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ 9 గదులకు సంబంధించి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలన్నీ కూడా ఇందులోనే భద్రపరిచారు. ఇవన్నీ కూడా సీసీ కెమెరాల ద్వారా మనకు బయట చూపిస్తున్నటువంటి పరిస్థితి. భాజపాతో పాటు సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న అఖిలేష్ యాదవ్ చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో వాళ్ళందరూ కూడా రాత్రి ఇక్కడే బస చేసినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్న సందర్భంలో ఇక్కడ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. 9 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. పూర్తి అయిపోయేంత వరకు కూడా ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ అన్నది కొనసాగుతుంది. 8 గంటలకు మొదట పోస్టల్ బ్యాలెట్ ను లెక్కిస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఈవీఎంల ద్వారా పూర్తి ఓట్లన్నింటిని కూడా లెక్కిస్తారు. 10-11 గంటల సమయానికి, ఉదయం 10-11 గంటల సమయానికి మొదటి విడత ఫలితాలు వెల్లడయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం మనం ప్రధాన ద్వారం ఏదైతే ఉందో ఈ అసెంబ్లీ నియోజకవర్గాల లెక్కింపుకు సంబంధించినటువంటి ప్రధాన ద్వారం, ఇందులో ఎవరిని కూడా వేరే వ్యక్తులను అనుమతించట్లేదు. కేవలం ఎన్నికల సిబ్బందిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. ఇప్పుడిప్పుడే వాళ్ళందరూ కూడా రేపు జరగాల్సినటువంటి ప్రక్రియకు సంబంధించి ఆ సామాగ్రిని అంతా కూడా వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కొంతమంది సమాజ్వాదీ పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చి వాళ్లతో వాగ్వివాదం చేస్తున్నారు. సంబంధం లేనటువంటి వ్యక్తులందరినీ కూడా ఇక్కడికి అనుమతిస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితిలో అనుమతించవద్దు అనేటువంటి విషయాన్ని వాళ్ళు వాదోపవాదనలకు పోలీసులతో దిగినటువంటి సందర్భం. మరి వేరే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దు అంటూ వాళ్ళు వాదనకు దిగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక బయట చూస్తే ఈ ప్రధాన రహదారి ఏదైతే ఉందో రహదారికి ఇరువైపులా కూడా బీజేపీ, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఈ గుడారాలు కూడా వెలిసాయి. రాత్రి నుంచే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళందరూ రేపు ఫలితాలు వెల్లడైన తర్వాత తమ అభ్యర్థుల గెలుపు తర్వాత వాళ్ళు నినాదాలు చేస్తూ ఇక్కడి నుంచి గెలిచినటువంటి అభ్యర్థులను తీసుకువెళ్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ ఈ గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. అఖిలేష్ యాదవ్ ఆరోపణల తర్వాత రాత్రి నుంచి మనం చూస్తున్నాం వాళ్ళు ఇక్కడ బెడ్షీట్లు అలాగే వాళ్ళు ఇక్కడ రాత్రంతా కూడా పడుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మొత్తానికి లక్నోలో జరుగుతున్నటువంటి కౌంటింగ్ కి సంబంధించి ఏర్పాట్లయితే పూర్తయ్యాయి. మరి రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ కు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు మాత్రం విస్తృతమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మరి కొద్ది గంటలు మిగిలి ఉన్న సందర్భంలో ఏ రకమైనటువంటి ఫలితాలు వెల్లడవుతాయి, రేపు ఉత్తరప్రదేశ్ లో ఏ రకమైనటువంటి మరి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా ఉంటుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. కెమెరామెన్ జిల్లా రాజేష్ తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, లక్నో నుంచి. ఇక ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పార్టీ 42 నుంచి 45 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తుందని అన్నారు సీఎల్పీ నేత ప్రీతం సింగ్. ముఖ్యమంత్రి ఎవరు అన్నది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. స్వతంత్ర అభ్యర్థులతో బీజేపీ బేరసారాలు చేస్తుందన్న ప్రీతం సింగ్ తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. అధ్యక్షుడు అదేవిధంగా ప్రస్తుతం సిఎల్పీ లీడర్ గా ఉన్నటువంటి ప్రీతం సింగ్ మనతో ఉన్నారు. कांग्रेस पार्टी विजय అవకాశాలపై అడిగి తెలుసుకుందాం. सर आपका उम्मीद क्या है, आपको कांग्रेस का जीतने का? देखिए, कांग्रेस जो है राज्य में पूर्ण बहुमत के साथ सरकार बनाने जा रही है
जिस पोल दिख रहे हैं आपको 30 से ज़्यादा नहीं आएगा। देखिए एग्जिट जो पोल हैं उन्होंने ही तो स्थिति को डामाडोल कर दिया। कुछ कहते हैं कि भाजपा सरकार बना रही है, कुछ कहते हैं कि कांग्रेस सरकार बना रही है, कुछ कहते हैं कि त्रिशंकु जो है विधानसभा आ रही है। तो जो है जो न्यूज़ चैनल हैं उन्होंने ही जो है इस तरह की बना रखी है। लेकिन जो हालात हैं, जो चुनाव से पहले और चुनाव के दरमियान लोगों का प्यार स्नेह आशीर्वाद हमको मिल रहा था, उसके आधार पर हम कह सकते हैं कि कांग्रेस प्रचंड बहुमत के साथ सरकार बनाने जा रही है। प्रचंड बहुमत मतलब कितना? 42 से 45 के बीच में सीटें हम हासिल करेंगे। You are the one of the chief minister candidate contender, so you have a tough fight with Harish Rawat and AAP. देखिए मैं तो कांग्रेस का एक बहुत छोटा सा अदना सा कार्यकर्ता हूँ। 2017 के विधानसभा चुनाव में हम परास्त हुए। तत्कालीन राष्ट्रीय अध्यक्ष राहुल गांधी जी ने मुझे प्रदेश अध्यक्ष की जिम्मेदारी सौंपी, मैंने उसका निर्वहन करने का काम किया। उसके बाद असमय हमारी नेता प्रतिपक्ष डॉक्टर इंदिरा हृदय जी का निधन हुआ, मुझे नेता प्रतिपक्ष की जिम्मेदारी सौंपी गई है, उसका मैं निर्वहन कर रहा हूँ। जहाँ तक सरकार की बात है, कांग्रेस विधानमंडल दल और राष्ट्रीय नेतृत्व तय करेगा कि किसको जिम्मेदारी सौंपनी है। जिस व्यक्ति को भी मुख्यमंत्री की जिम्मेदारी सौंपी जाएगी, पूरा कांग्रेस विधानमंडल दल और कांग्रेस का एक एक साथी उनके साथ लाभबद्ध होने का काम करेगा। अभी कुछ लोग बोल रहे हैं, इवन अखिलेश यादव भी बोल रहे ईवीएम का बारे में थोड़ा अप्रीहेंशन से कोई थोड़ा उसका डाउट्स है, उसको आपके बारे में क्या सोचते? नहीं देखिए, डाउट तो पैदा हो गया जब कल 3 जो है व्हीकल्स में जो है ईवीएम मशीनें रखी हुई पकड़ी गई, तो स्वाभाविक बात है, डाउट तो पैदा करता ही है। देखिए स्वस्थ लोकतंत्र के लिए हर चीज पारदर्शी होनी चाहिए, लेकिन भाजपा का तो कभी लोकतंत्र में विश्वास रहा नहीं। वो तो हमेशा लोकतंत्र की हत्या करने पर उतारू रही है। उसका प्रीवियस हिस्ट्री आप देखेंगे, रिकॉर्ड देखेंगे तो इस तरह का रहा। उन्होंने उत्तराखंड से शुरुआत की, यहाँ की चुनी हुई सरकार को डिसलॉज करने का काम किया। उन्होंने गोवा के अंदर जो खेल खेला वो आपके सामने है। मध्य प्रदेश और कर्नाटक के अंदर किस तरीके से उन्होंने चुनी हुई सरकारों को गिराने का काम किया, तो उनका तो चरित्र ऐसा है, तो फिर शक तो होता ही है। और यहाँ पर भी जो बैलेट पेपर है, पोस्टल बैलेट जो है, उस पर प्रश्न खड़ा हो रहा है। हमारे प्रदेश अध्यक्ष जी ने मुख्य चुनाव आयुक्त को जो है पत्र लिखा और प्रदेश चुनाव आयुक्त के पास भी वो गए। उन्होंने कहा कि ऐसे लोगों को जो है सर्विस बैलेट जो है उपलब्ध कराए गए जिनकी मृत्यु हो चुकी है, जो रिटायर्ड हो चुके हैं। तो ये क्या है? एक वीडियो भी वायरल हुआ जिस वीडियो के अंदर एक ही व्यक्ति जो पोस्टल बैलेट है उस पर जो है मोहर लगाने का काम कर रहा था। तो आप अंदाज़ा लगा सकते हैं कि किस तरीके से सत्ता में बैठे हुए लोग चुनाव को प्रभावित करने का काम कर रहे हैं। लेकिन उत्तराखंड के लोग सजग हैं, वो हर चीज़ को जानते हैं, समझते हैं। उन्होंने डबल इंजन की सरकार का फेल्योर देखा है, तो इसलिए उन्होंने कांग्रेस को चुनने का काम किया। కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఆధిక్యతతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ప్రీతం సింగ్ చెప్తున్నారు. ప్రీతం సింగ్ కూడా ముఖ్యమంత్రి పదవికి గట్టి పోటీదారుగా కూడా ఉన్నారు.